హాయ్ మామ్. నేను డిన్నర్ చేసేసాను. అండ్ నువ్వు నీ మెడిసిన్స్ వేసుకున్నావు కదా మామ్? అఫ్ కోర్స్ మామ్, నేను నిన్ను కలవడానికి వస్తాను. నాకు తెలుసు నువ్వు నన్ను కలవడానికి ఎంత అనుకుంటున్నావో. రేపు ఎల్లుండి. ఖచ్చితంగా మామ్. బాయ్. ఏమైంది? అది ధ్రువ్, మామ్ని ఇన్నేళ్ల తర్వాత కలిశాను. సో తనకి ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. తనకి ఇంత దూరంగా వెళ్తున్నాను అని. ఉన్నతి, నువ్వేమైనా పర్మనెంట్ గా స్విట్జర్లాండ్కి వెళ్తున్నావా ఏంటి? జస్ట్ 3 వారాలకే కదా, తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాం కదా. నీకు అర్థం కావట్లేదు ధ్రువ్. ఇన్నేళ్ల తర్వాత నేను మా అమ్మని కలిశాను. అండ్ నాకైతే 3 వారాలు కూడా 3 సంవత్సరాలు అనిపిస్తుంది. సరే, అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి? ప్లాన్ క్యాన్సిల్ చేయనా? వద్దు, నేను అలా ఎలా చెప్పగలను? ప్లాన్ చేసింది కూడా నేనే కదా. పైగా ఇప్పుడు రీఫండ్ రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా ధ్రువ్. చూడున్నది, ఈ ప్లాన్ నేను నీకోసం ప్లాన్ చేశాను. కానీ ఒకవేళ ఇప్పుడు నీకు వెళ్ళాలని లేకపోతే ఏం పర్వాలేదు. లేదు ధ్రువ్, నాకు వెళ్ళాలని ఉంది. కానీ నాకేం తెలుసు మా మామ్ సడన్ గా ఇన్నేళ్ల తర్వాత వచ్చేస్తారు అని. లిసన్, ఐ నో, ఓకే? అండ్ నేను ట్రావెల్ ఏజెన్సీతో మాట్లాడతాను. ఎంత డబ్బు తిరిగిస్తారో ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ ధ్రువ్. ఇట్స్ ఓకే. ఐఎమ్ ష్యూర్ నువ్వు దీనికైతే అస్సలు కరిగిపోవు. ఇదేంటి? దీన్ని నువ్వు నా అఫీషియల్ అపాలజీ అనుకోవచ్చు. ఇతని పేరు సారీ కుమార్. కానీ చూస్తుంటే నా డ్రాయింగ్ టాలెంట్ చూసి వీడికి కూడా నా మీద కోపం వచ్చినట్టుంది. నువ్వు బయటికే నవ్వచ్చు కదా. నేనేమీ మీరేసిన జోక్కి నవ్వడం లేదు. మీ పరిస్థితిని చూసి నవ్వొచ్చింది. మరి అంత హ్యాపీగా ఫీల్ అవ్వకండి. నాకు ఈ మాత్రం చాలులే. రేఖ, ఐఎమ్ సారీ. అండ్ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండడానికి. అండ్ ఒకవేళ కోపడినా నా కోపానికి రీజన్ వ్యాలిడ్గానే ఉండేలా చూస్తాను. చాలా చెత్తగా ఉంది ఇది. ఐ నో నా శాండ్విచెస్ అండ్ డ్రాయింగ్ టాలెంట్ రెండూ బాలేదని, కానీ రెండిట్లో బెటర్ అవడానికి ట్రై చేస్తాను. ఐ ప్రామిస్. మళ్ళీ కారణం లేకుండా నా మీద కోపడ్డారనుకోండి మీరు, నేను మీ ప్రయత్నాలన్నింటిలోనూ సారీ కుమార్ని కూడా కిటికీలో నుంచి బయటకు విసిరిస్తాను. నా దగ్గర దీనికో సొల్యూషన్ ఉంది. ఇదేంటి? పారాషూట్. పారాషూటా? ఇప్పుడు నువ్వు సారీ కుమార్ని కిటికీలో నుంచి బయటపడేస్తే అప్పుడు తనని కాపాడడానికి ఏదో ఒకటి ఉండాలిగా. మీరు చేసిన ఈ పారాషూట్ ఉంది కదా, దీన్ని చూస్తుంటే సారీ కుమార్ బ్రతకడమే చాలా కష్టం అనిపిస్తుంది. అది అసాధ్యం కూడా. అండ్ నా కోపం పోయిందని మీరు అస్సలు అనుకోకండి. ఇప్పుడు నేను మీ ముఖం మళ్ళీ రేపు మార్నింగ్ చూస్తాను. ఈ మాత్రం కోపం అయితే రావాలిలే. కానీ నేను పని చేస్తాను, నేను ఇటు సైడ్ ఫేస్ చేసుకొని పడుకుంటాను. అప్పుడు నువ్వు నా మొహం కూడా చూడాల్సిన అవసరం లేదు. గుడ్ ఐడియా. నేను చాలా పెద్ద స్టూపిడ్ని రేఖ. నువ్వు అమ్మని ఇంటికి తీసుకొచ్చావు, నేను నీ మీదే అరిచాను. నీ మూడ్ని సెట్ చేయడానికి నేనేం చెయ్యాలి? ఐఎమ్ సారీ రేఖ. ఐ నో నేను తప్పు చేశానని. నీ కారణంగానే అమ్మ ఈ ఇంటికి తిరిగి వచ్చింది. నేను ఆలోచించి ఉండాల్సింది, నువ్వు ఎప్పటికీ అలాంటి పనులు చెయ్యవు అని. నీకు జస్ట్ మీ డాడీ హంతకులు ఎవరో పట్టుకోవడం ముఖ్యం, అంతే కదా. మా అమ్మ ఏమైపోయినా నీకు పర్వాలేదు.
అండ్ నేను మీ డాడీ గురించి కూడా రూడ్గా మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. ఆయన గురించి నాకు కూడా నిజం తెలుసుకోవాలని ఉంది రేఖ. అండ్ ఐ ప్రామిస్ మన ఇద్దరం కలిసి ఆయన గురించి నిజం తెలుసుకుందాం. ఓకే. జస్ట్ ఓకేనా? నీకు ఇలాగే జరగాలే రాఘవ్ సూర్యవంశీ. రాఘవ్, మీరు చీటింగ్ చేస్తున్నారు. అరే అయితే మొహం చూడనని ఉట్టు పెట్టుకుంది నువ్వు, నేను కాదు కదా. నా సారీ కుమార్ని నాకు ఇచ్చేయండి పారాషూట్తో పాటు. ఇవ్వండి. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ మందులు వేసుకున్న తర్వాత అసలేమీ గుర్తుండవు.